పూజా పటేల్ రాజకీయ ఎంట్రీపై కోండా దంపతుల కీలక వ్యాఖ్యలు. నా కూతురు ఆలోచనను మేము కాదనలేమంటూ స్పష్టం. సీఎం నివాసం వద్ద యోగాసనాలతో నిరసన చేపట్టిన టీచర్లు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు. నేడు వేకువజామున పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో అగ్ని ప్రమాదం, భయాందోళనలో భక్తులు. తెలుగు ప్రజలకు అలర్ట్. జులైలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు పడే అవకాశం వెల్లడించిన ఐఎండీ అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెచ్చిపోతున్న మందుబాబులు. విజయవాడ నడి రోడ్డు మీద తీర్థం పుచ్చుకుంటూ హల్చల్. స్థానిక నియోజకవర్గమైన కుప్పంలో మొట్టమొదటి డిజిటల్ సర్వే సెంటర్ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. మనం చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయని చెప్పారు. ఈ మేరకు కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రయ్య మరణంపై మాజీ ముఖ్యమంత్రి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రయ్య మరణంపై అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు కింద పడిన వ్యక్తిని ఎవరైనా వెంటనే ఆసుపత్రికి తరలిస్తారని, వైసీపీ నేతలకు ఈ కనీస స్పృహ కూడా లేదని ఆయన మండిపడ్డారు. మానవత్వం లేకుండా బాధితుడిని కంప చెట్లలో పడేసి వెళ్లారని విమర్శించారు. ప్రజల్లోకి తీసుకుపోవాలి, దాంట్లో సెకండ్ థాట్ లేదు. కొంతమంది, నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాలి. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఒక కేస్ స్టడీ మీ అందరికీ. వివేకానంద రెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడుగట్టిన నేరస్తులు. అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు, ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. You are inaugurating the first digital nerve center for Andhra Pradesh, sir. Thank you. Stand. Thank you. Namaskaram. All our government employees trained on a digital model for the first digital nerve center, sir. Okay, offer letter. So the special letter for them for the new job role. They've been working in the health system. They're also going to use technology and other method to take care of the patient. So we're going to special letter after the training and certificates. Everybody is trained fully for 3 months. Your designation ఏంటమ్మా? నా పేరు గంగామణి సార్. నేను ఇంతకు ముందు పైపాలెం పిఎస్ లో సిహెచ్ఓ గా వర్క్ చేస్తున్నాను సార్. డెసిగ్నేషన్ మీద ఇక్కడ కోఆర్డినేటర్ గా వచ్చున్నాను సార్. ప్రతి విలేజ్ సెక్రటేరియట్ కి ఒక బిఎస్సి నర్సింగ్ గ్రాడ్యుయేట్ ని మనం తీసుకున్నాం సార్. సిహెచ్ఓ అని, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అని. సో వాళ్ళల్లో కొంతమందిని, అంటే మనం 5000 అయితే కనుక మనం తక్కువ పాపులేషన్ కి ఉన్నారు కాబట్టి కొంతమందిని రీఆర్గనైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాము. వాళ్ళకి ట్రైనింగ్ సైడ్ నుంచి ఇప్పించి. ఇప్పుడు మ్యాన్ పవర్ ఎంతవరకు ఉంది మీకు? వీళ్ళందరినీ కానీ రీఆర్గనైజ్ చేస్తే ఎంతవరకు మ్యాన్ పవర్ సరిపోతుంది? టోటల్ గా మనకి ఎంటైర్ స్టేట్ లో కనుక ఇది చేయాలంటే అప్రాక్సిమేట్ గా ఒక 2000 మెంబర్స్ కావాలి సార్. 1500 to 2000 అడిషనల్ ఈ స్టాండర్డ్స్ ప్రకారం. సో మనకి 10,032 మంది ఉన్నారు సార్ మన సిహెచ్ఓలు. వాళ్ళని ఇప్పుడు రీఆర్గనైజ్ చేస్తే 7500, ఏదైతే మనం విలేజ్ సెక్రటేరియట్స్ లో రీఆర్గనైజ్ చేస్తున్నామో సేమ్ సిస్టమ్ లో 5000 కి ఒక సబ్ సెంటర్ సార్. ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం జరిగే వరకు, మీరు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే వరకు కూడా మేము ప్రజల తరపున పోరాటం చేస్తాం. Thank you.
you. Today, major partners have joined with us. One is Aditya Birla. I'm expecting all Kuppam youth will get employment by skilling you. That is what you have to do. Another, if you go now, I'm very happy. This is E-Royce Motors. They are manufacturing EV vehicles, especially for autos. They have given 300 autos free for Kuppam utilization. Now, from now onwards, with your contribution, it will be zero waste. All villages, it will be clean and also beautiful. We are going to make it. We are integrating further. They are setting up nearly by spending 200 crores. రాజధాని అమరావతిలోని కరకట్ట సమీపంలో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఇవాళ ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయన నివాసం ముందు యోగా టీచర్లు ఆందోళనకు దిగారు. సీఎం చంద్రబాబు తనయుడు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యోగాసనాలతో తమ నిరసనలు తెలియజేశారు. తమను యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలని వీరు డిమాండ్ చేశారు. చంద్రబాబుకు యోగా టీచర్ల నుంచి నిరసన సెగ తగిలింది. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉన్న కరకట్టపై చంద్రబాబు ఇంటి ముందు యోగా టీచర్లు నిరసనకు దిగారు. మంత్రి లోకేష్ తమ సమస్యలు పరిష్కరించాలంటూ యోగాసనాల ప్రదర్శన చేశారు. సీఎం ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోవాలని వారికి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. అయితే యోగా టీచర్ల సమస్య వినకుండా వారిని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. 1086 అంటే 1056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం రాసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించాలని, తమను శాశ్వతంగా నియమించాలని డిమాండ్ చేశారు. తాము ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చి వెళ్తామని యోగా టీచర్లు చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా వారిని బలవంతంగా పంపించేస్తున్నారు. విజయవాడలో కృష్ణానది నడు ఒడ్డున ఉన్న కరకట్ట చెప్తున్నారు పోలీసులు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో మంటలు చెలరేగడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గోవిందరాజస్వామి ఆలయం ముందున్న షాపులో మంటలు చెలరేగాయి. దీంతో ఆలయం ముందున్న చలువ పందిళ్లు తగలబడ్డాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. 2 దుకాణాలు దగ్ధమైనట్లు సమాచారం. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆలయానికి దగ్గరున్న షాప్లో అర్ధరాత్రి మంటలు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైర్ ఇంజన్తో తరలివచ్చి ఈ సంవత్సరం జూలై నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉండబోతోందని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేశారు. 1971-2020 గణాంకాల ప్రకారం జూలై నెలలో సగటు వర్షపాతం 280.4 మిల్లీమీటర్లు కాగా ఈసారి అంతకన్నా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వర్షాలు ఈ నెలలో అధికంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ తెలిపింది. వర్షంతో పాటు గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
తాగేటమ్మా. ఋతుపవన ద్రోణి ఈరోజు బికనీర్, బనస్థలి, శివపురి, సిద్ధి, చాయ్బాస, దిఘా మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది. మరియు ఒక ఉపరితల ద్రోణి ఆగ్నేయ రాజస్థాన్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు మరియు మధ్యప్రదేశ్లోని మధ్య ప్రాంతాల మీదుగా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా, సౌత్ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మరియు గాంగేయ పశ్చిమ 0.9 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది కూడా దక్షిణం వైపుకు వంగి ఉన్నది. ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు కొన్ని చోట్ల, వారంలో మిగిలిన 2 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 6 రోజులు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి బ్రాండ్ దొరకడంతో విపరీతంగా తాగేస్తున్నారు మందుబాబులు. ఈ నేపథ్యంలోనే విపరీతంగా తాగిన మందుబాబుల రోడ్లపైన రకరకాల చేష్టలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా విజయవాడ లాంటి పట్టణంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల బాగా తాగిన ఓ మందుబాబు స్కూటీ రోడ్డు పైన పడేసి అక్కడే పడుకున్నాడు. 2 మందుబాబులు రోడ్డు డివైడర్ దగ్గర కూర్చొని మద్యం సేవించారు. తాగిన గ్లాస్ కూడా నడి రోడ్డు పైన పడేశారు. ఎదురుగా ఉన్న వైన్స్లో మద్యం తీసుకువచ్చి అక్కడే తాగేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్గా మారింది. ఏం తమ్ముళ్ళు, మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ, నా స్నేహితులు. రోజంతా కష్టపడతారు, సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు. ఇది మంచి ప్రభుత్వం. ఇది యాక్సిడెంట్ అనుకుంటే పొరపాటు. టౌన్లో బస్ స్టాండ్ ఎదురుగా 5 గంటలకే మద్యము అందుబాటులో ఉంటే పరిస్థితులు ఇలానే జరుగుతాయి. బార్లు కూడా 6 గంటలకే ఓపెన్ చేస్తే పరిస్థితి ఇట్లే ఉంటుంది. బస్ స్టాండ్ ఎదురుగా పరిస్థితి ఇట్లుంది. పాపం వీళ్ళు ఏదో మ్యాచ్ ఆడుతున్నట్లు ఫుల్గా తాగి పడిపోయి ఉన్నారు. ఎవరేం చేయలేరు. రోడ్డు పక్కన కాబట్టి సరిపోయింది. రోడ్లో అయితే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుండే. ప్రజలు గమనించాలా, దీనికి ఏమన్నా పరిష్కారము ఆలోచించాలా. కొండా సుస్మితా పటేల్ రాజకీయ ఎంట్రీ. ఎమ్మెల్యే టికెట్ ఆశించడంపై మంత్రి కొండా సురేఖ దంపతులు స్పందించారు. వరంగల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాల నేపథ్యంలో గురువారం కొండా సురేఖ దంపతులు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో కూతురు రాజకీయ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, నా కూతురు ఆలోచనను మేము కాదనలేమని స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు తనకు ఉందని తెలిపారు.
మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు, పెట్టుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పింది, మేము బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతాం, కుండా సూర్యగా ఒక కార్లో తిరుగుతుంది, కుండా కృష్ణ పట్టలు ఒక కార్లో తిరుగుతాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఆ ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన ఉంది, వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి నేను చేయి ఫారెస్ట్లో మరి కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండవని చెప్పదు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సారని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు ఆయన. ఈయన ఎవరు ఆయన అడుగుతాడు, ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన చెప్తారు అంతే తప్ప. మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది, లండన్ నుంచి వచ్చింది. అసలు నేను నిన్ననే వచ్చినా, దానికి మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అని పిలుస్తా. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే మంచిగా మాది 15 రేఖమ్మ గారు ఎమ్మెల్యే. మా ఊర్లో గుట్టలు అన్ని కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. అధికారం మాకు లేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్. దాని ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తను నేను వైశ్యులు అందరూ కూడా గత 10 ఏళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది, దానికి నెలకు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 3వ రోజు విచారణ నిమిత్తం సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే జైలు నుంచి ఆయన్ను విచారణకు తరలిస్తున్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నేను ఏ తప్పు చేయలేదు, నాపై తప్పుడు కేసులు పెట్టారు అంటూ చెవిరెడ్డి గట్టిగా కేకలు వేయడం అక్కడ కలకలం సృష్టించింది. గడిచిన 2 రోజుల విచారణలో చెవిరెడ్డి నుంచి సిట్ అధికారులకు ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అప్పుడు కేసు పెట్టారు, అన్యాయంగా జైలుకు పంపుతున్నారు. చుట్టూ ఒక గొప్ప దర్శకుడున్నాడు, ఒక రాజమౌళి, ఒక సుకుమారు గొప్ప దర్శకుడున్నాడు. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తాడు. సుప్రీం తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ, గొప్ప భగవంతుడితో చెప్తున్నా తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపుతున్నారు. తప్పుడు కేసుకి సమాధానం చెప్తారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం మధ్యాహ్నం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న జైలు నుంచి విడుదలైన ఆయన ఈ రోజు నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిగూడెంలోని మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. వైసీపీ అధినేత జగన్ వంశీని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్రమంగా అరెస్టు చేసిన వారిపై న్యాయ పోరాటం చేద్దామని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డ్స్ గడువును మరో 3 నెలలు పొడిగిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. జర్నలిస్టుల అక్రిడేషన్ పొడిగింపు సరైంది కాదని అన్నారు. జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేఖ రాస్తానని స్పష్టం చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్